భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటు సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోజుకొక నియోజకవర్గం పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చటం, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎలక్షన్లో పరాభవం ఎదురైనా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ ఆఫీస్ గురించి చెప్పుకుందాం. బీఆర్ఎస్ భవన్ కు నోటీసులు అందినవిలో వాణిజ్య కార్యకలాపాలు నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నోటీసులు పంపింది రెవెన్యూ శాఖ. క్లియర్ గా చెప్పాలంటే పార్టీ ఆఫీస్ లో న్యూస్ ఛానల్ ఎట్లా నడుపుతారు అనేది వచ్చాను. ఛానల్ ఎప్పుడు తీసేస్తారో వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఆర్డర్ వేసిండ్రు ఆఫీసర్లు. మేము పార్టీ ఆఫీస్ కట్టుకుంటాం, జాగా కావాలని అప్పట్లో దరఖాస్తు పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉండగా బంజారా హిల్స్ ఇచ్చిండ్రు. ఎమ్మటే బిల్డింగ్ లేపిండ్రు. అయితే 2011 కాంచి అలానే టీవీ స్టూడియోలు కట్టి ఛానల్ నడిపిస్తున్నారు. కానీ రూల్స్ ప్రకారం పార్టీ మీటింగులు మాత్రమే పెట్టుకోవాలి. ఛానల్ అనేది బిజినెస్ కింద లెక్క. అడ్వర్టైజ్మెంట్ల మీద ఆమ్దాని వస్తుందా? కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి సుత ఆఫీసులు ఉన్నాయి కానీ ఎవరు ఇట్లా బిజినెస్ నడిపిస్తలేరు. చెలు ఇదేం తారీఖు అని రాహుల్ నాయక్ సార్ అయితే కోర్టులో కేసు కూడా వేసిండు. ఇంతనే రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. అంటే ఇన్నేళ్ళ అధికార పార్టీ ఆఫీసులనే న్యూస్ ఛానల్ ఉన్నది కాబట్టి ఆఫీసర్లు కళ్ళు మూసుకుర్రు అన్నట్టు. పార్టీకి ఒక్క ఆఫీస్ చాలదని పక్కకే ఎకరం జాగా తీసుకున్నారు. గజం 100 రూపాయల లెక్క. అట్లనే కోకాపేటలో 11 ఎకరాల గులాబీ కోచింగ్ సెంటర్ 33 జిల్లాల్లో అందాల ఆఫీసులు కట్టుకున్నారు. అట్లనే పార్టీ ఛానల్ కోసం బంగ్లా కట్టుకుంటూ అయిపోవు కదా సార్లు.